ఉమ్, అటు బయట ఉంది. ఉమ్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇటు సైడ్ ఉత్తరం కదమ్మా, ఇటు ఉత్తరం సైడ్ ఉంది కదా. ఇటు ఉత్తరం సైడ్ ఉన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ నుంచి ప్లస్ ఇటు వరకు ఉన్నప్పుడు మీరు ఇటు బాట నడిచారు. అప్పుడు కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అటు జాగా పెంచారు. పెంచినప్పుడు ఏమైందంటే బాట కొద్దిగా జరుగుతుంది అటు. అటు ఇప్పుడు ఈ నైరుతి ఇప్పుడు ఈ ఉత్తర స్థానం ఉంది కదా, ఇటు మరీ వాయువ్యం ఎక్కువ అవుతుంది, గాలి చికాకులు ఎక్కువ అవుతుంది. ఇందులో నుంచి ఏ నుంచైనా ఏదో రకంగా ఎవరి రకంగానైనా గాలి లెక్క అయ్యి ఇంట్లో ఏదైనా వస్తువులు పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీని పరంగా ఇది మూసేయాలి. ఇది మూసేసి ఇక్కడ తీసుకోవాలమ్మా, ఇక్కడ తీసేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దీన్ని సెట్ చేసుకోండి, దిమ్మె ఇక్కడ అదే అదే. ఇప్పుడు ఇక్కడ దిమ్మె స్టార్ట్ చేసుకోండి, దీన్ని కలుపుకోండి, అది ఇక్కడ మూసేయండి. మూసేసి మీకు ఏదైనా ట్రాక్టర్ ఇట్లా రావాలా అంటే ఇప్పుడు అక్కడ అదే గెట్రాయి అక్కడ నుంచి ఇప్పుడు ఇంతవరకు ఒక 3 ఫీట్లు 3 ఫీట్లు ఇటు వదిలిపెట్టేయండి. కాకపోతే ఇంకా జరుగుతా అటు జరగండి, అట్లా చేయొచ్చు. కానీ ఆ కాదు మాత్రం మూసేయండి. ఇది ఎందుకైతుంది అంటే అటు వాయువ్యం పర్పస్ కనుక పెరిగితే ఇంట్లోకి వచ్చేటువంటిది ఏదైనా కానీ మనకు వస్తువులు కానీ ఇస్తువులు కానీ ఇబ్బందులు పాలవుతాయి. గాలి చిక్కులు ఎక్కువ అవకాశాలు ఇక్కడ నుంచి ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఉంచుకోవచ్చు, కాకపోతే కొద్దిగానైనా ఇక్కడ ఇవ్వాలి, కొంచెమైనా కట్టాలి. ఒక 2.5-3 ఫీట్లు కట్టాల్సింది. ఇక్కడ వరకు ఉంటే చాలు, సరిపోతుంది. అక్కడ ఇది కట్టుకొని మిగతాది నువ్వు అటు వాడుకోవచ్చు. ఇక్కడ నుంచి 8 ఫీట్లు కానీ 10 ఫీట్లు కానీ పెట్టచ్చు, సరిపోతుంది. 10 ఫీట్లు అయినా సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ బాట మాత్రం అటు పని చేయండి. జాగా ఎప్పుడు కొన్నారు ఇది? ఓకే, ఇది కొన్నాక ఇది కొని 5-6 రోజులు అయిపోయింది. అంత ముందు అరగుంట మొన్న రీసెంట్ డిసెంబర్ నెలలో అరగుంట. అందుకే ఒక 5-6 రోజులు కాలేదు. అయితే ఇది ఇది పెరిగింది కదా, ఇది పెరిగాక అటు గాలి మోపైంది. అంటే ఏదన్నా ఉంటే వస్తువులు పోవడం కానీ ఇంట్లో తగాదాలు కానీ అయితే కామన్ గా ఈడి వరకే ఉంది అంటే అది సరిపోతుంది. ఈడి వరకే మీకు ఇట్లా అద్దు ఉంది కదా, ఈడి వరకే ఉంది అంటే ప్రాబ్లం ఏం